దేవుని నామనకు స్తోత్రాలండి. వాక్యం వినుచున్న మీ అందరినీ దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కీర్తనలు 130 అధ్యాయం చదువుకుందామండి. యెహోవా, అగాధ స్థలములలో నుండి నేను నీకు మొర్రపెట్టుచున్నాను. ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము. నీ చెవియొగ్గి నా ఆర్తధ్వని వినుము. యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా, ఎవడు నిలువగలడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను. నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. కావలి వారు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది. కావలి వారు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది. ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము. యెహోవా యొద్ద కృప దొరుకును. ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఇశ్రాయేలీల దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదములకు కానుభూతులన్న ప్రియ పరలోక తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. ఇదిగో ప్రభా, మీరు వాక్యం ఎంతమంది బిడ్డలైతే విని ఉన్నారో ప్రభా, ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి అనేక మందికి ఆశీర్వాదకరంగా బిడ్డలను, కుటుంబాలను ప్రభా నీ మేలులతో నింపండి. అలాగే ప్రభా నీ నిత్య జీవ రాజ్యానికి వారసులయ్యే ధన్యత ప్రతి కుటుంబానికి దయచేసి నీ మేలుల ఆశీర్వాదంతో నింపి మీరే మహిమా ఘనత ప్రభావంలో పొందుకొనమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.